డీజే వాళ్ళే, ఇది వాళ్ళే. అరే ఏం చేస్తున్నావు? అప్పటికెళ్ళి ఫోన్లో అవుతూనే ఉన్నావు. అరే రేపు హోలీ కదరా, ఈవెంట్ కోదామని ఈవెంట్ చూస్తున్నా. ఒక్క ఈవెంట్ కూడా మంచిగా లేదురా. ఏమి ఈవెంట్ రా? హోలీ ఈవెంట్ బాయ్. హోలీ ఈవెంట్ ఏంది? హోలీ మేము అట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం, పోతాం ఈవెంట్కి ఈ మంచిగా డీజే వైబ్ అదంతా చూసి కలర్స్ ఎంతసేపు కెమికల్ కలర్లు పూసుకుంటారా మీరు? కలర్స్ అంటే అవే కదరా. కెమికల్ ఉన్న కలర్లు గవేం కలర్లా పానాలు ఖరాబ్ అయ్యేటి. మా ఊరికి రా, నీకు చూపిస్తా అసలైన కలర్స్ అంటే ఏందో. అరే దారా చిన్ని వచ్చేసినాం మా ఇంటికి. ఓయ్ అమ్మా, ఏం చేస్తున్నావే? రానన్నావు కదా మళ్ళీ అనుకొచ్చినావు. ఇగో మా దోస్తు మీ ఊరు చూస్తాం. మీ ఊరు. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నా. రానన్ను అయినా కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇగో మన ఊర్లో పండుగ ఎట్లా అవుతుందో చూపిద్దామని తోలుకొచ్చిన. నన్ను ఈవెంట్కి వెళ్ళి పట్టుకొచ్చింది. ఆడ డీజేలు గీజేలు దుంకుతారు కదా, సరే మా ఊర్లో పండుగ ఎట్లుంటుంది అలా ఉంటుంది చూపిస్తా అని తోలుకొచ్చిన. ఆ పువ్వులు అవి పట్టుకొని వస్తాం, మళ్ళీ ఎండ్ అవుతుంది, ఆస్ట్ అవుతుంది. జల్దీ రారు మరి. అరే సుఫయాన్గా స్కూల్లో ఏదో లంగ పని చేసినావంట కదరా? కాదక్క ఆడుతుంది. నిజం చెప్పురా. కాదక్క ఈడ అబద్ధం చెప్తున్నాక ఒక పోరికి లవ్ లెటర్ ఇచ్చి అక్క అదేం చేసింది తెలుసా? ఆయమ్మ గుడ్డి లేకపోతే ఆయమ్మని తిట్టిండు. వచ్చాం సార్ అని చెడ్డీసి కొట్టిండు. వీడు ఎంతుండరా? వీడు స్కూల్లో పోరికి లవ్ లెటర్ ఇచ్చిండట. వీడేం చేసిండు తెలుసా? ఆయమ్మ గుడ్డు కొచ్చదేసి కుత్తగా ఇచ్చినందుకు ఆయమ్మని తిడితే ప్రిన్సిపల్ సార్ రూమ్ లో తొలిపి షెడ్డిపి కొట్టాడు. ఇగో వీడు ఎంత ఉండరా? వీడు గింత అంత లేడు. వీడు పుల్లలు పెట్టి ఇట్లా ఫస్ట్ ఉంటాడు రా. నాకు మా మమ్మీకి వీళ్ళందరికి కూర కాడ పెట్లే చేయాలని. మరి నువ్వు పుల్లలు పెడతావన్నీ ఇవేం చూసినావురా బాబు? ఇలా చిన్న ఉండే కథలు. ఇగో ఇది ఇది ఉందా? ఈ జుట్టుది ఇట్లుందా? అన్ని లిప్స్టిక్లు మేకప్లు. ఇగో దీని మూతి మూతి చూసిన లిప్స్టిక్ ఎట్లుందా? ఇవేంది ఇంకా మస్తు ఉంటాయి ఇలా దాని కథలు. ఎందాకైతే ఎడదాకా వచ్చింది. అందరు ఇచ్చిరా పైసలు? ముగ్గురు ఇవ్వలేక ముగ్గురు ఇవ్వలేరా? ఓల్రా ఇంకా రెడ్డి వాళ్ళు చిన్న దుకాణాలు చాలా ఇవ్వలేక అట్లా ఆలోచన మొత్తం నాటనీట తిట్టినారట. ఏమన్నారా? గలీజ్ గలీజ్ మాటలు తిట్టినారట. గలీజ్ గలీజ్ మాటలు ఏమన్నారు చెప్పు? నేను పోయి అడుగుతా. అట్లా తిడతారా చంద పైసలు ఇవ్వకుండా? ఏమన్నారు చెప్పు? అరే ఎందుకు చెందట వచ్చినారు, వేస్ట్ వచ్చినారా, పొర్రా అన్నారట. ఎలా కొట్టిరా? చెప్తా ఇలా కథ. ఈ పువ్వులది అయితే అయిపోని అప్పుడు చెప్తా ఇలా కథ. బాలకృష్ణ తాత కూడా పైసలు అడిగితే పెళ్లి చేసుకో ఇస్తా అన్నాడు. అయితే అందరూ ఏమంటారు అంటే ముసలాన్ని పెళ్లి చేసుకుంటే మేము ముసలాన్ని పెళ్లి చేస్తాం అందరూ ఎక్కువ. అమ్మ ముసలోడు ఇంట్లో కూర్చొని బుక్కడి తినక చెప్తా ముసలోని కథ. ఇంటికి పోయి ముసలోని చీర్చింత గడప. నువ్వేం టెన్షన్ పడక, నేను బాధపడక చెప్తా కథ అనుకో. ముసలోని కథ నేను చూసుకుంటాప్ప. అరే మంచిగా ఈవెంట్ కి పోయి హోలీ ఎంజాయ్ చేద్దామంటే మా ఊర్లో మంచిగా ఉంటుందని పట్టుకొచ్చినవురా. ఎండలో తిప్పిస్తున్నావు, ఇప్పుడు పువ్వులు తెంపిస్తున్నావు. పూజ చేస్తావా? నువ్వు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తావో. తెంపు నువ్వు పువ్వులు తెంపు దబ్బా. నడువురా వరుతున్నాడు పొట్టోడు. ఓయమ్మో ఇంకా ఎంతసేపు సతాయించాలనుకుంటున్నావు నన్ను? గీ మాత్రం నడవకపోతే ఎందుకు చిన్ని? మీ హైదరాబాద్తో ఇదే అష్ట. ఇగో ఈడికెళ్ళి ఈ కొన నుంచి ఆ కొన దాకా బండరవుతూ ఆ చిన్న చెట్టు ఆ కింది మడిది అంతా మాదరా. చూసినా మీరు అంతా నా ముఖాలు చూస్తున్నాం రా.
మనం పొయ్యి మంట పెట్టు దాక్కకు రంగులు చూపిద్దా నడురి ఒకటి పొయ్యి రావుతులు ఒకటి గడ్డి కట్టెలు పుల్లల డబ్బి అన్ని ఉన్నాయా అరే ఈ పూలని ఏమంటారా? మోదుగా పూలు. ఇప్పుడు ఈ పూలను ఏం చేస్తాము మనం దంచి కుండలేసి ఉడకబెడితే ఇది కలర్ అవుతుంది. ఇట్లా పిసికి ఆ కలర్తో చల్లుకుంటాం మేము. ఇట్లా మేము దుకాణాలలో దొరికే కలర్లు వాడడం. మరి ఏం కాదురా కురుపులు కావు ముఖానికి ఏం కాదు తెలుసా వీటితో చేసుకుంటే. మళ్ళీ ఇది పోనే పోదు 2-3 రోజుల దాకా. అవునా? తక్కువ అంచనా వేస్తున్నావారా నువ్వు ఊర్లలో హోలీ అంటే? చూడు నువ్వు వీడు ఎంత క్యూట్గా తీస్తున్నాడు చూడరా. అమ్మని నాకు కొన్ని చూసినావా ఎంత హుషారున్నాడు. క్యూట్ కాదురా ఇడు హుషారు బాగా వీడు. పోయినసారి ఏం చేసిండు తెలుసారా వీడు? అందరు కలిసి ఇట్లా కుండలు పెట్టి మేము ఇట్లా ఈడ చేస్తుంటే ఆడపోయి జామకాయ చెట్టు ఎక్కిండు. జామకాయ చెట్టుకి వెళ్ళి కింద పడ్డాడు. అయ్యో ఇలా వచ్చి మా అమ్మని తిట్టిండు. ఇట్లనే పుల్లలు ఈ ఆడ ఒక్క తాను ఉండనే ఉండదు. ఇగో ఇదేమో పోయి ఆ బోర్లో చేయి పెడుతుంది. ఇదే ఆస్తి ఉండదు తెలుసా నీళ్ళతోని. అవ్వ ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? సాలిగా ఇవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు తీసుకొని అని లేచి ఉడకబెట్టాలి. చెప్పినా ఇప్పటిదాకా. ఇప్పుడు ఇది వేడయ్యి ఉడికి కలర్ తయారవుతుందా? కలర్ పౌడర్ లాగా ఉండదు, ఇంకా వాటరే. వాటరే మళ్ళా పోదురా ఇది. అరే ఇదేంట్రా హైదరాబాద్ లో ఈవెంట్ లో ఉంటే మంచిగా డీజే వైబ్ అదంతా బాగుంటుండే కదరా. ఎంతసేపు ఉడుకుతుందిరా ఇది? ఇగో చూడు కలర్ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు నీకేందిరా ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే కదా. ఓ సాకుబయ్యమ్మ సారమ్మ ఇగో అమ్మమ్మ అప్పటి నుంచి నా తలకాయ తింటుంది. ఇది ఎందుకు ఉడకబెడుతురు, ఇది ఎందుకు ఉడకబెట్టాం. మరి నువ్వు ఎందుకు ఉడకబెట్టినావేమో రోట్లు వేసి మెత్తగా దంచుతాం, దాన్ని మంచిగా బట్టలు వేసి పిండుతాం. వెండి ఇట్లా ఇప్పుడేమో ఇవి డబ్బాలు వేసినాయి వాటర్ డబ్బాలు. అప్పుడు కలిసిసలు ఉంటుండే. కలిసిసలా? కలిసిసలు సాయంత్రం సీసరల్లా మళ్ళా లేకపోతే ఒక సర్వలు పోసుకొని గిలాస్తో ఊకి ఇట్లా చల్లుదాం. ఇట్లా ఇట్లా చల్లుకుందాం నిండా. మాకు కలర్ అనేది తెలియదు. గోగు కలర్ మాకు. ఇది అయిపోయినాక మేము ఏం చేస్తాం అంటే మళ్ళా అటు పోతే బండి కనబడుతుండే. దానికి పయ్యలకు జన్ము ఉంటుండే. ఆ జన్ము పొంటి కందెనుండు. ఆ కందెను 2 జేలకు పూసుకొని ఇట్లా వచ్చి వెనకకెళ్ళి వచ్చి ఇట్లా పూస్తుంటుంది. చేతులు మసి పూసుకొచ్చి ఇక అమ్మగిట్ ఇట్లా కుండలలో అన్నం వండుదురు అమ్మ మాకు. అప్పుడు ఈ కుండలో తీసేయి బాగా పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇస్తుంటే అమ్మ ఉంటుంది, నీయాసుంటే అమ్మంటే ఇట్లా కొడుతుంటుంది. అదే ఇక హోలీ. మంచిగా అన్నం మేక కూర మంచిగా తెచ్చి వండి పెడితే నిమ్మలంగా తింటుంటే పంటుంటుంది. ఇప్పుడు మీ మన్మన్లు వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు? ఇదే గుడ్డు కొట్టుకుంటున్నారు, కలర్ పూసుకుంటున్నారు, ఇంత గలీజు. అదేంటిది బీర్లు తాగుతున్నారు పిల్లలు కూడా, థమ్స్అప్ తాగుతున్నారు. గలీజు ఉంటున్నారు. మేము అప్పుడు ఇట్లా గలీజు ఉండకపోతే నీట్గా ఉంటుంటుంది. 4 గంటల దాకా ఆడుకొని పోయి తింటుంటాం. స్నానాలు చేసి. ఎప్పుడు పెళ్ళి అయిందమ్మా? అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళి? నా పెళ్ళి ఇప్పుడు దగ్గర 45 ఏళ్ళు వస్తుంది. అప్పుడు తాతలు ఫుల్ చమత్కారంగా ఉంటుండే కదా. కాదు ఇట్లా పెద్ద మనుషులు కనబడితే తాత అటు జాక్కుండు, నేను ఇటు జాక్కుంటు. మా అమ్మ వస్తుంది, మా నాయన వస్తుండు, మరి మా భార్య ఆడున్నది, ఎట్లా ఆమె దగ్గర నిలబడాలని దూరం జాక్కుండు. మేము కూడా మా అత్త మామ వస్తుందని మేము కూడా దూరం. తాత అంటే గుర్తొచ్చింది. ఆ ముసలోడు నిన్నేమో అన్నాడు కదా అమ్మ, ఆ పెళ్లి చేసుకుంటే పైసలు ఇస్తా అని అన్నాడు అట. ఈ వయసు అమ్మనా గట్నే అంటాడా? మరి ముసలోనికి తప్పే కదా.
అరే ముసలోడు ఇట్లా ఆడ ముసలోడు నేను మసి పూసుకొచ్చిన ముసలోని పని ఏందో ఏజాంలో ఎక్కువ మాట్లాడింది కదా మెల్లగా రండి సన్న తెస్తారా నువ్వు ఏమో అన్నవంటగా పెళ్లి మేము నన్ను పెళ్లి చేసుకుంటే నేను పైసలు ఇస్తా పెళ్లి చేసుకుంటే పైసలు ఇస్తావా అయితే పెళ్లి చేసుకుంటే పైసలు ఇస్తా అన్నావు కదా మరి హోలీ పండుగ గురించి తెలుసా నీకు తెలుసు చెప్తావా అయ్యో కూర్చోరా కూర్చోరా చెప్పు ఇప్పుడు హోలీ ఎందుకు వేసుకుంటారు హోలీ ఆయన బ్రహ్మ విష్ణు బ్రహ్మ ముగ్గురు వాళ్ళు ఏం చేశారు కదంటే ఈయన వాయు వరుసలు లేకుండా అన్ని ఖరాబ్ పనులు చేసుకొచ్చిండు హోలీ దేవుడు చేసుకొస్తుంటే వాళ్ళు బ్రహ్మ ఏం చేసిండు కదంటే కనిపెట్టిండు ఆయన మీద అట్లా ఉంటే కాదు సంవత్సరం బిడ్డ నువ్వు కాముని కాల్చుకొని నీ పేరు మీద కాముని కాల్స్తారు అగ్గి కాలుతుంది అగ్గి కాలినాక అంతా పండుగలు చేసుకోవడం నీ పేరు మీద ఈయన వాళ్ళనే ఉండని ఆయనకు చెప్పారు అన్నట్టు కాముని వాళ్ళను ఆయనను చిత్రకన్ను లేకుండా కాల్చిరు అన్నట్టు అట్లా అది వాయు వరుస లేకుండా పని ఆయన చేసిండు అన్నట్టు అయితే నువ్వు గిట్ట వాయు వరుస లేకుండా పెళ్లి చేసుకోమని అడుగుతున్నా అట్లా నానమ్మ చూసుకొని మంచి చూసుకొని చూడురి ఏమన్నావు పైసలు ఇవ్వమంటే పెళ్లి చేసుకుంటే ఇస్తా అన్నాడా అన్నాడా అందంగా ఉన్నావు తాత మషా అయ్యో అయ్యో ఏం చేయాలో చూడు అమ్మ ఇక చూడు ఇక పైసలు ఇస్తున్నా కానీ కూడా రంగులు కూస్తుంది అయ్యో తెల్లటి కదా అన్ని కర్రగా అయిపోయినాయి తాత అరే చిన్ని నువ్వు పాటలు అంటున్నావు కదా నీకు ఒక గ్రేట్ సింగర్ని చూపిస్తుంది తొలకలు మా ఇంట్లో మట్టిలో మాణిక్యాలరా మా కాడ ఏం చేస్తున్నావు పోయే నీకు రాలే ఉత్తప్పుడు కయ్యకాయ లొల్లిలు పెట్టుకుని నీళ్ళ లొల్లిలు కాదు ఇప్పుడు పాట వాళ్ళు మా దోస్తు సిటీకి వెళ్ళి వచ్చింది ఆమెకి కామన్ పాటలు కావాలంటే ఎప్పుడు ఇన్లే అంట ఇప్పుడు వాడుతుంది కూసర్రా దారి వచ్చింది కూసో ఓలి ఓలిల రంగవాలి చెమకాలిల ఓలి గుట్ట గుట్ట తిరిగిన అడవాలి చెమకాలిల ఓలి గోగు దచ్చిన అడవాలి చెమకాలిల ఓలి కాముని కాంతల్లవాలి చెమకాలిల ఓలి గోలంలో కలిపిన అడవాలి చెమకాలిల ఓలి గల్లి గల్లి తిరిగిన అడవాలి చెమకాలిల ఓలి కన్న తల్లి ఎదురాయకోలి చెమకాలిల ఓలి కన్న తల్లి కోసిన అడవాలి చెమకాలిల ఓలి డిమాసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మగులాలి భీమాసేను కట్ట మీద జాజి మొగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మొగులాలి కురుల మీద మనసు వాడి జాజి మగులాలి నిన్ను చూడా నేను వస్తిగాదే జాజి మగులాలి కురుల మీద మనసు వాడి జాజి మొగులాలి నిన్ను చూడా నేను వస్తిగాదే జాజి మొగులాలి అల్లు వండ గొల్లవాడ జాజి మగులాలి అల్లు దారి మరలి పోరా జాజి మగులాలి అల్లు గన్ను మరలి వాడ జాజి మొగులాలి అల్లు దండ మరలి పోరా జాజి మొగులాలి కొరకొర మీసాలు ఉన్న కొత్త గొల్లోడినే కొరకొర మీసాలు ఉన్న కొత్త గొల్లోడినే కోరింది కొని తెచ్చే సత్తా ఉన్నోడినే కోరింది కొని తెచ్చే సత్తా ఉన్నోడినే పోరా పోరా ఒరోరి పోకిరి పోడా పోరా ఓరి పోకిరి పోడా మా వాళ్ళు చూసిరంటే మక్కిలిరుగదంతర్రా మా వాళ్ళు చూసిరంటే మక్కిలిరుగదంతర్రా భీమాసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా జాజి మగులాలి భీమాసేను కట్ట మీద జాజి మగులాలి కురులిప్పి కూసున్నదానా
అరే చిన్ని నిమ్మలమైన వారం వల్ల అంత దూరం నుంచి పట్టుకొచ్చినా కదా ఎట్లుంది మా ఊర్లో హోలీ పండుగ టీ షర్ట్ చూసి కూడా ఎట్లా అడగబుద్ధి అవుతుందిరా అనుకున్నా తెల్లగా ఉన్న టీ షర్ట్ ఎల్లో కలర్ చేసినావు నాకు నిమ్మలమైందిరా నీకేమో కానీ ఎందుకంటే నీ తెల్లదాన్ని ఎల్లో కలర్ వేసా అని మాట ఇచ్చినా చేసిన కానీరా పొద్దు నుంచి చాలా ఇరిటేటింగ్ ఉండేరా ఎండ చాలా నాకు ఇట్లా విసుగు పుట్టేసింది మీకు అలవాటు ఉన్నాయి ఏందా సోకులు కదా హైదరాబాద్ వాళ్ళు కదా అట్లా అంటే చాలా ఇరిటేటింగ్ ఉండే వన్స్ ఆ కలర్ చూసిన తర్వాత ఆ పువ్వులేంది కలర్ వచ్చుడేంది మంచిగా అవి పిండుకొని మనం కలర్ తెచ్చుకొని అది చాలా బాగుండేరా నాకు చాలా నచ్చింది ఆ తర్వాత కలర్లు బాటిల్ నింపుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం అది కూడా చాలా నచ్చింది ఫైనల్గా ఆ పాటలు అయితే మస్తు ఎంజాయ్ చేసినారా మేమేమో ఆడ డీజేలు పెట్టుకొని కలర్స్ చల్లుకుంటా ఆ కెమికల్ కలర్స్ చల్లుకుంటా ఎంజాయ్ చేస్తాం జనరల్గా నాకు అదే తెలుసు హోలీ అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా పెరిగినాం కాబట్టి మాకు అదే తెలుసు ఈవెంట్స్లలో కానీ ఈరోజు చాలా బాగుండేది చాలా న్యాచురల్గా మంచి పాటలతో మంచిగా చప్పట్లు కొట్టుకుంటా నువ్వైతే హ్యాపీ కదరా థ్యాంక్ యూ రా హ్యాపీ హోలీ